మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి నాకు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది, అంటే డైరీ ఫామ్ అంటే ఇవి గేదెలు వెళ్ళినప్పుడు ఎంత వచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎంత వస్తుంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నా అంటే డైరీ బర్రెల మీద ఎంత మిగులుతుంది అనేది మీకు నేను చెప్దామని అనుకుంటున్నాను. నిజంగానే లాభం ఉంటుందా ఉండదా అనేది ఇలా మీరు ఒకసారి మెజర్మెంట్ చేసుకున్నాను అంటే తెలుస్తుంది మీకు, ఇలా కొంచెం ఐడియా ఉంటుందని. ఒక్క డైరీ ఫామ్ ఒక తీరు ఉంటుందన్న, అంటే ఒక్కరు ఒక తీరు మెయింటైన్ చేస్తారు బర్రెలను. నేనైతే నా బర్రెలను చూడండి, స్టార్టింగ్ డెలివరీ అయినప్పుడు పూటకొచ్చి 1 కిలో దానా, గోధుమ పొట్టు ప్లస్ పచ్చిమేత, ఇక వేరేది ఏం లేదన్న, కుట్టి ఓసుటి. ఇప్పుడైతే ప్రజెంట్ బయట తిప్పి మేపుతున్న బర్రెలను. లచ్చు ఇక్కడ కాదు అన్నాడు, బయట తిప్పి మేపుతున్నా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ నా బర్రెలు డెలివరీ అయ్యి ఇట్లాగా ఒక 6 months కంప్లీట్ అయిందన్న. జనవరి 1కు 2కు డెలివరీ అయింది ఒక బర్రె. ఇదేమో 12కు డెలివరీ అయింది. ఒకటేమో 2వ తారీఖు, ఒకటేమో 12వ తారీఖు డెలివరీ అయింది జనవరి. ఇంకోటి కనిపించే బర్రె ఇంకోటి 3వ బర్రె 62,000కి తెచ్చినాను కదా, అదైతే నా షెడ్కి వచ్చి 3-4 నెలల ముందే ఈ డెలివరీ అయ్యి వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 2 నెలలు, అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా 3 నెలలు అయింది. మళ్ళీ నేను ఫిబ్రవరి 12కు లేదా గుర్తులేదన్న డేట్, కానీ ఫిబ్రవరిలో తీసుకొచ్చిన, సగం రోజులు అయిపోయినాక తీసుకొచ్చిన. పూటకు వచ్చి వాళ్ళు నాకు 2 లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు. ప్రజెంట్ అయితే 2 లీటర్లు ఇస్తుంది. ఇంకా రీసెంట్గానే నేను పోతీలా వార్పించిన అన్ని ఇప్పుడు మళ్ళీ 2 బర్రెలు కట్టినాయి. ఇంకా ఒక బర్రె కట్టి కన్ఫర్మ్ ఉంది, ఇంకా 2 బర్రెలు చెకింగ్ చేయించాలి. ఇప్పుడు ప్రజెంట్ అంటే జనవరిలో డెలివరీ అయినప్పుడు నా బర్రెలకు అంటే ఒక నెల నాకు వచ్చిన ఇన్కమ్ 46,000 ఏమో వచ్చిందన్న. అంటే పూటకు 5 లీటర్లు 4 లీటర్లు ఇచ్చినాయి కాబట్టి 46,000 వచ్చింది. దానికి సంబంధించిన వీడియో నేను పెట్టిన, విత్ ప్రూఫ్ పాలు అన్ని బిల్లు అంతా చూపించిన. ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇప్పుడు 6 నెలలు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా బూత్లో పోసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే 15 రోజులకు లేదా నెలకు బిల్లు ఇస్తారు. ప్రజెంట్ అయితే నేను 15 రోజులకు బిల్లు తీసుకుంటున్నా. ఇప్పుడు 15 రోజులకు నాకు 11,300 ఇట్లా వస్తున్నాయి, అంటే 11,500 ఇట్లా 170-180 లీటర్లు అవుతున్నాయి అన్న. మళ్ళీ ఊర్లో మన 2 లీటర్లు పోస్తా, అవి సపరేట్గా. ప్రజెంట్ అయితే ఒక నెలకు వచ్చి 25,000 వస్తున్నాయి అన్న. ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ నాకు 46,000 అట్లా వచ్చినప్పుడు నేను ఏమేమి ఇస్తున్నానంటే, పూటకొచ్చి గేదెలకు దానా, అంటే ఒక పూటకు 1 కిలో 1 కిలో అనుకున్నా, కానీ ఒక దానా బ్యాగు వచ్చి ఇప్పుడు 1,800 ఉందన్న. ప్రజెంట్ నేను అంటే ఇప్పుడు ఎంత ఉందని ఐడియా, అంటే 1,800 అంటే 16 నుంచి 2,000 మధ్యలో ఉంది ఇప్పుడు రేట్ అయితే. అదొక ఖర్చు. తర్వాత ఇంకొచ్చి నా బైక్ ఖర్చు, అదొక 3,000 ఉంటుంది, ఎందుకంటే పాలు పోసి రావాలి అది. తర్వాత చిల్లర ఖర్చు అన్న, దూడపిల్లలకు డివార్మింగ్, ఇవన్నీ చిల్లర ఖర్చులు. ఇవన్నీ పోగా మళ్ళీ మన ఈఎంఐలు, ఎందుకంటే మనము ఇవంతా అప్పు చేసి తెచ్చినాం కాబట్టి ఈఎంఐ ఒకటి 5,300, ఒకటి 4,100, తర్వాత ఒక 2,000 ఇట్లా కట్టడం ఉంటుంది. నా ఈఎంఐలు మొత్తం 5 తారీఖే పెట్టుకున్నాను. అన్నీ పోగా నాకు ఇప్పుడు మనకు ఈఎంఐ అంతా కట్టగా నాకు ఎంత మిగులుతాయంటే ఇంచుమించు ఒక 8-9 మిగులుతాయన్న. ఆ 8-9 ఇట్లంగా మళ్ళీ ఏముంటుంది, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా, బయట తిప్పి మేపుతున్నా కాబట్టి బర్రెలు మీకు కనిపిస్తుంది కదా, రోజు బయటికే తీసుకొస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు మనకేంటంటే ఒక దానా ఖర్చు ఒక్కటే మిగిలిందన్న. అంటే దానా నేను వాడతలేను, దానా పెట్టకుండా ఇప్పుడు పూటకు వచ్చి 3 బర్రెలు కలిపి ఒక 7-20 లేదంటే 6.5, అంతకుమించి ఎక్కువ కావు. ఇక లేదు, షెడ్లోనే ఉంచి మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా దానా వాడాల్సి వస్తుంది అన్న. దానా ఇంకా ఇప్పుడు పచ్చిక గోధుమ పొట్టు, ఇంకోటి ఏంటంటే ఎండుగడ్డి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎండుగడ్డి ఇలా ఏం వాడతలేను, ఎందుకంటే తెచ్చిన గడ్డి మొత్తం ఆల్రెడీ నేను యూజ్ చేసేసిన. ఎందుకంటే పడ్డ వర్షాలకు కానీ అట్లా ముందే యూజ్ చేసినా. అంటే ఇప్పుడు ఏమనుకున్నా అంటే గడ్డి వర్షం ఫుల్ ఉంటాయి, ఎట్లా గడ్డి బాగా అవుతుందిలే అనుకొని తెచ్చిన గడ్డి లక్ష ఉరికినా, జాగ్రత్తగా ఉండాలన్నా. ఏంటంటే నా షెడ్లో నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు వస్తున్న అయితే ఇంతనా 24,000 25,000 ఇంతే వస్తుంది. దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో షెడ్ ఒక్కో తీరన 10 బర్రెలు ఉన్న వాళ్ళకు 70,000 80,000 వస్తాయి. మనం చిన్నది, ఇప్పుడు నాకు దూడపిల్లలు ఎక్కువ ఉన్నాయి, దూడపిల్లలు ఒక 5 ఉన్నాయి, ఇంకా 2 కలుపుకుంటే మొత్తం 7 దూడపిల్లలు ఉన్నాయి, పెద్దవి 3 ఉన్నాయి. నేను దూడపిల్లలు పెంచుదామని అనుకుంటున్నా. దూడపిల్లలే బెస్ట్ అన్న, పెంచితే లాభం ఉంటుంది, 100% లాభం ఉంటుంది. అంతే అన్న, ఏం ఖర్చులు లేవు. ఇక మిగతా నేనే చూసుకుంటున్నా. ఒకవేళ వెటర్నరీ డాక్టర్ వచ్చినా కానీ, అంటే ఏమైనా ఇబ్బంది అయ్యి వచ్చినప్పుడు ఇలాగా నేను
డాక్టర్కు నేను అంటే ఫ్రెండ్లీగా ఉండాలి మనతో డాక్టర్ అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే ఆయన వచ్చినప్పుడు పెట్రోల్ ఖర్చు మాత్రం ఇస్తా. ఆయన అంతకే సాటిస్ఫైడ్ అవుతాడు, ఇంకెక్కువ ఏం అడగాడు, మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఊరు మా దిక్కు. అంటే నేను చూస్తున్నాను కదన్న, ఎవరైనా సరే వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకు పెట్రోల్ ఖర్చు అయినా ఇవ్వాలి. ఏదో ఇక వస్తుండు కదా ఆయన గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా చేయాలి, ఆయనకి 40,000 వస్తుంది, 50,000, అవన్నీ మనకు సంబంధం లేదన్న. మన దగ్గరికి డాక్టర్ మంచిగా వచ్చినప్పుడు మనం ఆయన మంచిగా రిసీవ్ చేసుకోవాలంటే. ఒకసారి నువ్వు ఇచ్చినావు అనుకో, ఆయననే ఇంకోసారి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా రాలేకపోయినా ఫోన్లోనే నీకు అన్న ఇట్లా ట్రీట్మెంట్ చేసేసుకోండి అని చెప్పి చెప్తారు. మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లాభం ఎంత ఉంటుందో కష్టంగా అంటే ఉంటుంది అన్న. అటు ఇక చూసారు కదా. ఇప్పుడు కొంతమంది ఇంటికి అంటే నేను అందరిని అంటలేనన్నా, వేరే పని చేసేటోళ్ళు ఏంటంటే 9-10 గంటల వరకు డ్యూటీకి వెళ్తారు. మనం అట్లా కాదు, పొద్దుగాల 6 గంటల నుంచి మనకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరికి అయితే 4 గంటలకే స్టార్ట్ అవుతుంది. నేనైతే 4:30 స్టార్ట్ చేసుకుంటే డ్యూటీ అట్లా మెయింటైన్ చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పటికీ ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయిందన్న. 6 నెలలు కంప్లీట్ అయింది, అయినా పాలిస్తున్నాయి. ఒక్కో బర్రె ఒక్కో తీరిస్తుంది అన్న. నేను బర్రెలు ఇలా ఎన్ని నెలలు ఇస్తాయి ఏంది అనేది ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ, బాయ్.